యా మీదేదో సిగ్నల్ ఏదో లాస్ ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. యా శాసనాలు వీరబ్రహ్మం గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి గోవులకు కూడా కనీసం గ్రాసం వేయలేకపోతుందా మీ ప్రభుత్వం? తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల రూపాయలు వస్తూ ఉంటే కనీసం ఆవులకి మేత కూడా పెట్టలేనటువంటి దీనస్థితిలో ఉందా? ఏంటి ఆవులను చంపేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు మీ పార్టీకి? ఏం చెప్తారు? సార్ నమస్కారం. రాజు గారికి, ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి వారికి, అలాగే 9 ప్రైమ్ వీక్షకులకి ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలతో మీ అందరికి కూడా నా నమస్కారం. ఇది కేవలం పక్కదారి పట్టేయడానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలను బయటకు పోతున్న సందర్భంలో ఏదో ఒకటి పార్టీ మీదనో లేకపోతే సంస్థల మీదనో బోర్డుల మీదనో వాళ్ళు మాట్లాడటం తప్ప ఎవరు కూడా ఈ హిందూ సంప్రదాయంలో ఆవులు చనిపోయినాయి, అసలు కరుణాకర్ రెడ్డి మాట్లాడటమే ఒక విడ్డూరం సార్. మరి ఆయన చేసినప్పుడు మరి ఏం జరిగినాయో ఆ ప్రాంత ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తారు. అయితే ఆవులు 100 చనిపోయిన ఒక మాట అనడం తప్ప ఆ కరుణాకర్ రెడ్డి ఎవరో వాళ్ళు ఒకసారి చర్చకు రండి. 22 గోవులు, ఆ గోవులు కూడా ఏందండి, ఇవాళ మనం ఎవరన్నా ఇంట్లో వృద్ధులు ఉంటే వారిని ఏం చేస్తామంటే మనం ఇబ్బంది పడో వాళ్ళను సాగలేకపోతే ఒక వృద్ధాశ్రమాన్ని పంపిస్తాం. అలాగే కూడా ఈ ఆవులను కూడా మరి ఏదో బాగా వయసు పెరిగినాయి అనారోగ్యంలో ఉంటే ఆ ఆవులను పోషించే వాళ్ళకు శక్తి లేక ఏదో రూపాయలు తీసుకొచ్చి టీటీ బోర్డులో పంపించారు. ఆ మరణాలు ఎక్కడో ఒకటో జరిగితే దాన్ని భూతత్వంలో చూపడం అది సరైన భూతత్వంలో కాదు. మరి మీరు అది ఒక గో వధశాల అన్నారు, భూతత్వంలో చూపించినా పెద్దగా సమస్య లేదు. గోశాల కాదు, అది గోవధశాల అన్నట్టు ప్రచారం చేశారు. చెప్పండి. అంటే వాళ్ళ గతంలో చేసేటన్ని ఇట్లాంటివే కాబట్టి ఇలాంటి వర్డ్స్ వాడతారు. మేము వాటిని కాదనం. కానీ కరుణాకర్ రెడ్డి కానీ అంతకుముందు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ టీటీడీ బోర్డు కన్నా తిరుపతి అన్నా జనాలకు అసహించుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. అన్నిటిల్లో కల్తీ. ఇప్పుడు కూడా మేము మిత్రులు చెప్తున్నారు 1763 గోవులు ఈ రోజు అక్కడ ఉండే వాటిని ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దానికి ఒకటే కారణం, మేము బ్రహ్మాండంగా ఎన్డీఏ గవర్నమెంట్లో టీటీడీ బోర్డుకు ఏం కావాలనో ప్రజల అవసరాల కోసం ఇవాళ అన్ని రకాలుగా మేము చేస్తా ఉన్నాం. వీళ్ళు చేసినది మీరు తెలుసు. మీ రోజు బ్రేక్ తెలిసిన చూస్తే ఆ రోజుల్లో ఏ విధంగా బ్లాకులు అమ్ముకున్నారో ఆ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఆ నాయకులకే తెలుసు. అంతేకాదు గోవిందు అదే సార్ అది ఆ గోవింద మండపం సార్ 40-50 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటే ప్రభుత్వం దిగిపోతుంది, మనకి కమిషన్లు రావని దాన్ని బగలగొట్టి వాళ్ళకు టెండర్లు పిలిచి కమిషన్ తీసుకున్న చైర్మన్లు ఈ కరుణాకర్ రెడ్డి బ్యాచ్, వైవి సుబ్బారెడ్డి బ్యాచ్. మరి అందుకనే వాళ్ళని టీటీడీ చైర్మన్ అని ఎవరు అనలే, కమిషన్ల చైర్మన్లే టీటీడీలో ఉన్నారనేది సామాన్య ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుతున్నారని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. అంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయ్యా మాకు దర్శనం కల్పించండి అని చెప్పి అక్కడికి వెళ్ళి భక్తులు మాట్లాడితే ఎవరన్నా కబుక్కున ఆవేశం లేదని ఒక మాట అంటే వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ఒక సూపర్ ఆఫీసర్ ఉండేవారు అనమాట టీటీడీలో, అందరికీ తెలుసు. ఆయన ధర్మారెడ్డి అనేటటువంటి ఒక మహా వ్యక్తి భక్తుల మీద కేసులు పెట్టారండి. మరి మీరేం చేస్తున్నారు? ఆవులు చనిపోయినాయి, దమ్ముంటే నిరూపించండి ఆవులు చనిపోయా లేదా అని. ఏదో ఒక ట్వీట్ వేసేసి అక్కడికి వెళ్ళి మీడియా ముందు మాట్లాడడం కాదు, లెక్కలు బయట తీయండి. గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఆవులు చనిపోయి లెక్కలు లేవా మీ దగ్గర? కనీసం చేయలేకపోతుందా మీ ప్రభుత్వం? కాదులండి, చేయాల్సినది మొత్తం వాస్తవమే. కానీ ఈ టైంలో ఈ గవర్నమెంట్లో దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేసి మా బాధలో ఎన్డీఏ ప్రభుత్వం బాబు గారు కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ వాళ్ళు ఆ పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి నేను అంగీకరిస్తున్నా. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో ఎవరైతే ఈ దొంగలు ఉంటారో, ఎర్రచందనం దొంగలు మొదలుకొని దేవాలయంలో మరి ఆ టీటీలో కల్తీ చేసినటువంటి నెయ్యి కల్తీ చేసిన వాళ్ళు కూడా దాన్ని కూడా సిట్టేశారు. వీళ్ళు కూడా ఇంకొక 5-6 మాసాల్లో ఈ అవినీతి చేసినందు వాళ్ళందరూ కూడా జైలు పాలు కాక తప్పదు. దాని గురించి ఆలోచన పనిలేదు సార్. ఓకే కీర్తన గారు, ఓకేనా? ఆడిబుల్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా?